హలో నేను విసిఎస్ రావు. ఎన్నికల కమిషన్ సి విజిల్ యాప్ని పర్చేజ్ చేసింది. దాంట్లో నుంచి ఎవరైనా సరే కంప్లైంట్ చేస్తే ఎగ్జాక్ట్గా దాన్ని క్లోజ్ చేస్తారు, దాని సొల్యూషన్ కూడా ఇస్తారు, దాన్ని పరిష్కరిస్తారు. ఎవరైనా మద్యం పంచుతున్నా లేదా ఎవరైనా ఎన్నికల్లో ప్రలోభ పెడుతున్నా ఎవరైనా గొడవలు చేస్తున్నా ఏ సమస్య అయినా ఫోటో కానీ వీడియో కానీ తీసి ఆ సి విజిల్ అనేటువంటి యాప్లో కనుక కంప్లైంట్ చేస్తే ఇమీడియట్గా ఎలక్షన్ కమిషన్ పరిష్కారం చూపిస్తుంది. ఇప్పుడు అనేది కనుక చూస్తే మీ మొబైల్లో ఉండేటువంటి మొత్తం సిస్టమ్ తీసుకుంటే కనుక ఆ మొబైల్లో కనుక ఇదిగో ఇలా ఉంటుంది. ఇక్కడ ఇలా ఉంటాయి ఆప్షన్స్, కెమెరా, సెట్టింగ్స్, క్రోము ఇలా ఉంటాయి. ఇక్కడ ప్లే స్టోర్కి వెళ్ళాలి. మీరు ప్లే స్టోర్కి వెళ్ళి క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే అప్పుడు సి విజిల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని వస్తుంది. ఇక్కడ అన్ఇన్స్టాల్ ఓపెన్ అని వస్తుంది. ఇక్కడ ఓపెన్ దగ్గర క్లిక్ కొట్టాలి. సో క్లిక్ కొడితే ఇక్కడ మీకు సి విజిల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వస్తుంది. ఇక్కడేమో ఎంటర్ యువర్ ఫోన్ నెంబర్ అని వస్తుంది. సో ఇప్పుడు మనం ఫోన్ నెంబర్ ఎంటర్ చేద్దాం. సో ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాము చూడండి. సో ఫోన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఏం చేయాలి? సెండ్ ఓటీపీ అని వస్తుంది. అంటే మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీకి ఇక్కడ వెరిఫై యువర్ మొబైల్ నెంబర్ అని వస్తుంది. ఎంటర్ ద ఓటీపీ రిసీవ్డ్ యువర్ నెంబర్ అంటే మీ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ నెంబర్ని ఇప్పుడు ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత ఓటీపీ ఎంటర్ చేయాలి. సో ఇలా 67699 ఓటీపీ వచ్చేసింది. అప్పుడు లాగిన్ కొట్టాలి. ఇక్కడ లాగిన్ కొట్టిన తర్వాత మీకు ఇక్కడ ఇది డిస్ప్లే అవుతుంది. ఇది మొత్తం డిస్ప్లే అయితే దీంట్లో చూడండి ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇదిగో ఫైర్ ఆర్మ్స్ డిస్ప్లే ఇలా వస్తాయి అనమాట. ఫస్ట్ ఫైర్ ఆర్మ్స్ డిస్ప్లే, లిక్కర్ డ్రగ్స్ డిస్ట్రిబ్యూషన్, మనీ డిస్ట్రిబ్యూషన్, అలాగే ప్రాపర్టీ డిఫేస్మెంట్, అలాగే ఫేక్ న్యూస్, అలాగే ఇంకా వస్తుంది ఇక్కడ చూడండి ఓటర్స్ ట్రాన్స్పోర్టేషన్, ఫ్రీ బైస్ డిస్ట్రిబ్యూషన్, పెయిడ్ న్యూస్, కమ్యూనల్ హేట్ స్పీచ్, ఇక్కడ ఇంటిమిడేషన్. సో ఇక్కడ రకరకాల కంప్లైంట్స్ అనమాట. ఇది ఇప్పుడు చూడండి మీకు ఫేక్ న్యూస్ అనుకున్నా ఆ ఫేక్ న్యూస్ మీద కూడా మీరు కంప్లైంట్, పెయిడ్ న్యూస్ అంటే మీరు ఆ పెయిడ్ న్యూస్ మీద కూడా కంప్లైంట్ చేయొచ్చు. మీరు అది షూట్ చేసేసి పంపించవచ్చు. ఇది ఒక ఫేక్ న్యూస్ అయితే ఫేక్ న్యూస్ అనేది తెలియజేయచ్చు. అలాగే ఫోన్లు డిస్ట్రిబ్యూషన్ అవన్నీ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి ఇక్కడ ఇలా వస్తాయి అనమాట. ఈ టైప్ ఆఫ్ కంప్లైంట్స్ ఏదైనా చేయొచ్చు. సో ఎలా కంప్లైంట్ చేయాలి మనం అని అంటే ఇక్కడ చూడండి దీంట్లో ఫోటో ఉంది, వీడియో ఉంది, ఆడియో ఉంది. అంటే మీ కంప్లైంట్ ఫోటో రూపంలో చేస్తున్నారా లేదా వీడియో రూపంలో చేస్తున్నారా లేదా ఆడియో రూపంలో చేస్తున్నారా? అంటే ఒక్కోసారి మనం వీడియో తీయడానికి అవకాశం ఉంటుంది, మరోసారి ఫోటో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఇంకోసారి ఆడియో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా సరే కంప్లైంట్ ఏ రూపంలో చేస్తున్నారు అనేది చూసిన తర్వాత మీరు ఒకవేళ ఫోటో రూపంలో చేయాలనుకున్నారు ఫోటో మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ప్రొసీడ్ అని కొట్టాలి. సో ప్రొసీడ్ అయిన తర్వాత ఇలా మీ మొబైల్లో వస్తుంది. అప్పుడు ఓకే కొట్టాలి. సో మల్టిపుల్ కెమెరాస్ డిటెక్టెడ్ చూడండి. సో ఇక్కడ ఫోటో మీద క్లిక్ చేసాము. సో అక్కడ ఫోటో వస్తుంది. ఆ ఫోటో తీస్తారు. ఫోటో తీసిన తర్వాత అప్లోడ్ చేయాలి. అంటే మీరున్న ఏరియాని కూడా రిజిస్టర్ చేసుకుంటుంది అది. ఆ ఏరియాలో మీరు ఫోటో తీసి ఆ ఫోటోని అప్లోడ్ చేయాలి. సో ఫోటో తీసిన తర్వాత ఇక్కడ మన బ్లూ మార్క్ ఉంది కదా, ఒకవేళ ఫోటో తీస్తే ఆ ఫోటోని ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఆ క్లిక్ అనే దగ్గర క్లిక్ చేయాలి. ఇక్కడ ఓకే క్లిక్. సో క్లిక్ చేస్తే ఇక్కడ మీకు లొకేషన్ మొత్తం అడ్రస్ వస్తుంది. స్టేట్ తెలంగాణ, డిస్టిక్ హైదరాబాద్, టైపు ఇక్కడ టైప్ చేయాలి. ఇక్కడ తెలంగాణ ఎందుకు వచ్చిందంటే మీ ఫోటో తీసేటప్పుడు లొకేషన్ అది ఐడెంటిఫై చేస్తుంది. తెలంగాణ పరిధిలో ఉన్నాం కాబట్టి తెలంగాణను చూపించింది. సో ఇక్కడ మీకు ఆ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి మనీ డిస్ట్రిబ్యూషన్, గిఫ్ట్, తర్వాత లిక్కర్ డిస్ట్రిబ్యూషన్, పోస్టర్స్, బ్యానర్ వితౌట్ పర్మిషన్, డిస్ప్లే ఆఫ్ ఫైర్ ఆర్మ్స్, ఇంటిమిడేషన్, వెహికల్ ఆర్ కన్వే వితౌట్ పర్మిషన్, క్యాంపెయినింగ్ డ్యూరింగ్ బ్యాన్ పీరియడ్, రిలీజియస్ ఆర్ కమ్యూనల్ స్పీచెస్, మెసేజెస్, యూజ్ ఆఫ్ స్పీకర్స్ బియాండ్ పర్మిటెడ్ లిమిట్. అంటే ఈ మొత్తం ఉన్నాయండి అదర్స్. అంటే మీరు చేసేటువంటి కంప్లైంట్ మీరు ఇచ్చినటువంటి ఫోటో మనం సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఫోటో సెలెక్ట్ చేసిన దాంట్లో ఏంటి అనేది అనమాట. సో ఇక్కడ మనం సెలెక్ట్ చేస్తాం. ఇక్కడ సెలెక్ట్ చేయండి. ఓకే లిక్కర్ సెలెక్ట్ చేసాం. సో లిక్కర్ సెలెక్ట్ చేసిన తర్వాత లిక్కర్ డిస్ట్రిబ్యూషన్ అని అన్నాడు. సో లిక్కర్ డిస్ట్రిబ్యూషన్ ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ అక్కడ ఏముంది లిక్కర్ డిస్ట్రిబ్యూషన్. సో ఓకే లిక్కర్ డిస్ట్రిబ్యూషన్ సెలెక్ట్ చేసాం. సెలెక్ట్ చేసిన తర్వాత ఎంటర్ ద డీటెయిల్స్ ఆఫ్ ఇన్సిడెంట్ బ్రీఫ్గా ఇక్కడ ఇక్కడ టైప్ చేయండి బ్రీఫ్గా. సో లిక్కర్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ మిడ్ నైట్ జస్ట్ అలా టైప్ చేస్తాం. టైప్ చేసిన తర్వాత మిడ్ నైట్ అంతే.
సో జస్ట్ డిస్ప్లేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అని కొట్టాలి. సబ్మిట్ అని కొడితే అప్పుడు ఇక్కడ మీకు చూడండి, డూ యూ వాంట్ టు సబ్మిట్ కంప్లైంట్. సో ఇక్కడ చూడండి GPS లొకేషన్. ఇప్పుడు నేనుండే లొకేషన్ ఇదిగో ఈ మొత్తం ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. గౌతమ్ నగర్, సో ఇక అచ్చిగూడ, గుడివాడ ఇలా వస్తుంది అనమాట. మీరు ఎక్కడైతే ఫోటో తీసారో అక్కడ వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇన్సిడెంట్ టైపు లిక్కర్ డిస్ట్రిబ్యూషను, డిస్క్రిమినేషన్ లిక్కర్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ మిడ్ నైట్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ఫోటో మీరు పెట్టినటువంటి ఫోటో ఇక్కడ వస్తుంది, డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు కన్ఫర్మ్ కొట్టాలి. కన్ఫర్మ్ కొడితే వెళ్ళిపోతుంది. యువర్ రిసిప్ట్ ఈస్ బీయింగ్ సెంట్, ప్లీజ్ చెక్ స్టేటస్. ఓకే కొడితే వెళ్ళిపోతుంది అనమాట. సో ఇది ఫోటోకి సంబంధించి. అదే మనం వీడియోకి వెళ్దాం. సో వీడియోకి వెళ్తే వీడియో దగ్గర క్లిక్ చేయాలి. వీడియో దగ్గర క్లిక్ చేస్తే సో డెవలపర్ వార్నింగ్ టు ప్యాకేజ్ ఇన్ ఓకే. సో సివిజువల్ ఫైల్ అంటే ఒకసారి మీరు పోస్ట్ చేశారు, మళ్ళీ లాగౌట్ అయ్యి లాగిన్ కావాలనుకుంటా. సో యూ కెన్ సబ్మిట్ నెక్స్ట్ కంప్లైంట్ ఆఫ్టర్ అంటే టైం ఇచ్చాడు. అంటే ఇంకో కంప్లైంట్ చేయాలంటే కనుక ఇక్కడ 3 minutes తీసుకున్నాడు. 2 minutes తర్వాత మళ్ళీ కంప్లైంట్ ఇంకోటి చేయొచ్చు. మళ్ళీ ఎవ్రీ 3 minutesకి ఒకటి చేయించాం. సో 3 minutes ఒకసారి ఇక్కడ టైం అవుతుంది. టైం అయిన తర్వాత మళ్ళీ ఇంకో కంప్లైంట్. సో ఇప్పుడు ఆల్రెడీ మనం ఫోటోతో చేసాము. సో సివిజిల్ అనేది ఓటర్ చేతిలో, మామూలు సామాన్యుడు చేతుల్లో ఉండేటువంటి ఒక బ్రహ్మాస్త్రం. దాన్ని కనుక ఉపయోగిస్తే ఏ పార్టీనైనా సరే ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా కనుక ప్రచారం చేస్తున్నా, మనీ పంచుతున్నా, లేదా మద్యాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నా, సో ఏ విధంగా వాళ్ళు రియాక్ట్ అవుతారనేది. సో ఇదిగో ఇక్కడ టీం ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే 5 minutes డిస్ట్రిబ్యూషన్ ఎలక్షన్ ఆఫీసర్స్ అసైన్స్ కంప్లైంట్ టు ఫైల్ యూనిట్ టు వెరిఫికేషన్. సో ఫస్ట్ 5 minutesలో వీళ్ళు రెస్పాండ్ అవుతారు. ఆ తర్వాత 15 minutes కల్లా ఫీల్డ్ టీమ్ అరైవ్స్ ఎట్ వెన్యూకి వచ్చేస్తారు. 15 నిమిషాలు వెన్యూకి వస్తారు. ఆ తర్వాత ఫీల్డ్ టీమ్ ఎగ్జిక్యూటివ్ యాక్షన్ అండ్ సబ్మిట్ ద రిపోర్ట్. 30 minutesలో మొత్తం వాళ్ళు ఫీల్డ్ టీమ్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ యాక్షన్లోకి వచ్చేస్తారు. ఇక 50 minutesలో టైం టేకెన్ బై రిటర్నింగ్ ఆఫీసర్ టు క్లోజ్ ద కంప్లైంట్. 50 minutesలో వాళ్ళు 50 minutesలో క్లోజ్ చేసేస్తారు మొత్తం కంప్లైంట్ ఏంటి అనేది. సో 100 minutes ఈ కంప్లైంట్ మొత్తం క్లోజ్ చేస్తారు. సో 50 minutesలోనే అయిపోతుంది. 100 minutesలో మీకు క్లారిటీ ఇచ్చేస్తారు, అది యాక్షన్ తీసుకున్నారా లేదా, ఏ యాక్షన్ తీసుకున్నారు అనేది కూడా. సో ఇప్పుడు ఇంకా 41 minutes ఉంది మనకి. సో 36 seconds ఉంది. సో అలా మనం ఆల్రెడీ టీమ్స్ ఏ విధంగా వస్తాయి, ఏ టైం ఫస్ట్ 5 minutesలో, 15 minutesలో తర్వాత ఏ టీం వస్తుంది, 30 minutesలో ఏ టీం వస్తుంది, 50 minutesలో ఏ టీం వస్తుంది అనేది కూడా మెన్షన్ చేశారు. అంటే ఆల్మోస్ట్ మ్యాక్సిమం 100 minutesలో మీకు ఒక క్లారిఫికేషన్ వచ్చేస్తుంది. 100 minutesలో 100 minutes అంటే ఆల్మోస్ట్ 1 hour. సో సుమారుగా 100 minutes 60 minutes అనుకున్నా 1 hourకి. సో మ్యాక్సిమం 100 minutesలో మీకు మీరు ఇచ్చినటువంటి కంప్లైంట్స్కి ఏం చేసింది ఎలక్షన్ కమిషన్ అనేది మీకు వచ్చేస్తుంది ఇన్ఫర్మేషన్. సో ఇక ఇప్పుడు మనం ఇప్పుడు ఆల్రెడీ అయిపోయింది. సో ఫోటో అయిపోయింది. ఇప్పుడు మనం ఒకవేళ వీడియో అనుకుందాం. సో వీడియో మీద క్లిక్ చేయాలి. వీడియో మీద క్లిక్ చేస్తే యువర్ లొకేషన్ హ్యాస్ బీన్ క్యాప్చర్డ్. ఫస్ట్ అది చేయగానే మీరు లొకేషన్ ఎక్కడ ఉన్నారనేది క్యాప్చర్ చేసేస్తుంది. అప్పుడు ప్రొసీడ్ అని కొడితే ఇలా వస్తుంది. సో వీడియో తీస్తే మా టెక్నికల్ ఇన్ఛార్జి ఫోటో వచ్చేసింది. సో ఈయన ఫోటో ఇప్పుడు మనం అప్లోడ్ చేసుకోవచ్చు. సో రికార్డ్ ఇక్కడ రికార్డు కొడితే రికార్డ్ వచ్చేస్తుంది. సో దాన్ని సబ్మిట్ కొట్టచ్చు. ఇక్కడ క్లిక్ చేస్తే సబ్మిట్ అయిపోతుంది. సో క్యాప్చర్ అయిపోయింది. యాజ్ ఇట్ ఈజ్ ఇంకా ప్రొసీజర్ అంతా. ఇక్కడ వీడియో క్యాప్చర్ అయిపోయింది. వీడియో క్యాప్చర్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇన్సిడెంట్ది మనం తీసుకుంటే సెలెక్ట్ మనీ డిస్ట్రిబ్యూషన్, ఇంకా అదర్స్ అని పెట్టింది. ఏం కాకుండా ఓకే జస్ట్ డెమో అని పెట్టింది. జస్ట్ డెమో అని అంతా అయిపోయిన తర్వాత సబ్మిట్ కొట్టాలి. సో సబ్మిట్ కొడితే వెళ్ళిపోతుంది. సో అలా నెక్స్ట్ ఒకవేళ ఆడియో అనుకోండి, ఆడియో కనుక వేస్తే ఆడియో మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఫస్ట్ క్యాప్చర్ చేస్తుంది లొకేషన్ని, తర్వాత ప్రొసీడ్ అని కొడితే సో ఇలా వస్తుంది ఆడియో. ఇప్పుడు మనం మాట్లాడినటువంటి ఆడియో వస్తుంది. ఇప్పుడు ఆడియో మీద క్లిక్ చేస్తే మనం మాట్లాడే ఆడియో వస్తుంది. ఏ విధంగా సివిజిల్ యాప్ పనిచేస్తుంది, ఎలక్షన్ కమిషన్ ఒక సామాన్యులకు ఒక బ్రహ్మాస్త్రం లాగా ఈ సివిజిల్ అనేటువంటి యాప్ని క్రియేట్ చేసింది. ఇది ఉపయోగించి ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో ఎలక్షన్ జరిగేదానికి ప్రతి ఒక్కరు కూడా కోఆపరేట్ చేయొచ్చు. కేవలం 100 minutesలో
100 మినిట్స్లో మీ మొత్తం సొల్యూషన్, మీరు చేసినటువంటి కంప్లైంట్కి సొల్యూషన్ కూడా వస్తుంది. సో ఈ ఆడియోని మనం సబ్మిట్ చేయాలి. సో ఆడియోని సబ్మిట్ చేయొచ్చు. సో ఇప్పుడు సేమ్ సో డెమో అని పెట్టండి, డెమో ఆడియో అని పెట్టండి. సో అదర్స్ అనేది ఇక్కడ డెమో ఆడియో అని కొట్టుకి ఎంటర్ చేసి డెమో ఆడియో అని పెట్టేసి ఇక్కడ సబ్మిట్ కొట్టేస్తే సబ్మిట్ అయిపోతుంది, ఆడియో సబ్మిట్ అయిపోతుంది. ఇక్కడ కంప్లైంట్ రిజిస్టర్ అవుతుంది. కన్ఫర్మ్ అని కొడితే రిజిస్టర్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో కన్ఫర్మ్ అని కొట్టాం మనం, కన్ఫర్మ్ అని కొడితే కనుక రిజిస్టర్ అయిపోతుంది. ఇది సివిజిల్ యాప్ని వాడుకునేటువంటి ఒక సిస్టమ్. 100 మినిట్స్లో మొత్తం మనకు వచ్చేస్తుంది. సో ఇక్కడ మనం సివిజిల్ని ఎవరు ఆపరేట్ చేస్తారు? ఇదిగోండి, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ లాగిన్ కావచ్చు. సివిజిల్ని మనం చేసిన కంప్లైంట్ని పరిశీలించడానికి చీఫ్ ఎలక్టరల్ ఆఫీసరు చూడొచ్చు. అలాగే డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ ఆర్ డిసిసి సూపర్వైజర్, తర్వాత రిటర్నింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్, తర్వాత స్టేట్ నోడల్ ఆఫీసర్, తర్వాత డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్. సో ఇక్కడ క్లిక్ చేయండి, ఇక్కడ క్లిక్ చేసి వస్తుంది మొత్తం. సో డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ లెవెల్ బ్యాంక్ కోఆర్డినేటర్, బ్యాంక్స్, ఈఎస్ఎంస్, అలాగే ఈఈపిఎస్, వీళ్ళకి ఈ సివిజిల్ యాప్లోకి ఎంటర్ కావడానికి పర్మిషన్ ఇచ్చారు. సో వీళ్ళు ఎవరైనా సరే వెళ్ళి మొత్తం సివిజిల్ యాప్లో ఎవరెవరు కంప్లైంట్ చేశారు అవన్నీ కూడా వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. వాళ్ళు కనుక ఎంటర్ కావాలంటే దీంట్లోకి వీళ్ళకే పర్మిషన్ ఉంది. సో వాళ్ళు ఎంటర్ కావాలంటే వాళ్ళ మొబైల్ నెంబర్ ఇచ్చి సెండ్ చేస్తే వాళ్ళకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేస్తే వాళ్ళు ఎంటర్ కావచ్చు. ఎంటర్ అయ్యి సివిజిల్ యాప్లో కంప్లైంట్స్ ఎన్ని వచ్చినాయి, ఎన్ని సార్ట్అవుట్ చేశారు, ఎన్నిటికీ పరిష్కారం చూపించారు అనేది వాళ్ళు ఫైండ్ అవుట్ చేసుకునే దానికి అవకాశం ఉంది. సో ఇది బ్రీఫ్గా సివిజిల్ యాప్కి సంబంధించిన యూసేజ్ కానీ, తర్వాత అది ఏ విధంగా పనిచేస్తుంది, అలాగే అది ఏ విధంగా పరిష్కారం చూపుతుంది అనేది నేను డెమో చూపించాను మీకు. ఖచ్చితంగా మీరు సివిజిల్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్లో దాని ద్వారా మీరు కంప్లైంట్ చేయొచ్చు. ఏ కంప్లైంట్ అయినా ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ఒక బాధ్యతగా స్వీకరించాలి, ఒక రెస్పాన్సిబిలిటీగా స్వీకరించి ఒక పౌరునిగా మీరు మెలగాల్సినటువంటి సమయం ఇది. ఎన్నికలు అయిపోయేంత వరకు కూడా, పోలింగ్ అయిపోయేంత వరకు, కౌంటింగ్ అయిపోయేంత వరకు కూడా ఈ మొబైల్ యాప్లో ఈ సివిజిల్ యాప్ని ఉపయోగించుకొని ఈ బ్రహ్మాస్త్రం లాంటి దీన్ని ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది. దీన్ని ఉపయోగించుకొని మనం అందరం కూడా భాగస్వాములు అయ్యి రాబోయేటువంటి ఎన్నికల్లో ఫ్రీగా స్వేచ్ఛగా ఎలక్షన్లు జరిగేయడానికి మనందరం కూడా సహకరించాలి. మీరు కూడా సహకరించాలనేటువంటి ఒక ప్రచారం కూడా చేయండి. అవసరమైతే ఈ డెమోను మీరు అందరికీ షేర్ చేయండి. ఈ డెమోను ప్రతి ఒక్కరికి చూపించి చైతన్యపరిచి మనందరం కూడా ఎన్నికల్లో భాగస్వామ్యం అయ్యి న్యాయంగా లేదంటే శాంతియుతంగా ఏ విధంగా ఎలక్షన్లు జరపాలి అనే దానికి